వెరీ గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ వినోద్ కుమార్. మీరు చూసిన ట్రావెలింగ్ సోలో 143 ఛానల్. ప్రజెంట్ నేనైతే మనాలి బస్ స్టాండ్ నుండి బస్ తీసుకొని రోహతాంగ్ పాస్ అయితే వెళ్తున్నాను. ఈ బ్యూటిఫుల్ జర్నీని అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరైతే ప్రజెంట్ చూడొచ్చు, బియాస్ రివర్ పక్కనే మనాలి టౌన్ అయితే చాలా అందంగా ఉంది ఈ కొండల మధ్యలో. ఎలా ఉందంటే ఈ జర్నీ లిటరలీ చెప్పాలంటే స్విస్ ఆల్ప్స్లో వెళ్ళినట్టు అయితే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఇదైతే మన ఇండియాలో మనాలి వచ్చిన వాళ్ళైతే ఇన్కేస్ రోహతాంగ్ పాస్ ఓపెన్ ఉంటే ఖచ్చితంగా ఈ జర్నీ అయితే ట్రై చేయండి అని చెప్తాను. ఈ రోహతాంగ్ పాస్ అయితే వింటర్స్లో అయితే క్లోజ్ అయి ఉంటుంది. వింటర్స్లో కాకుండా మిగతా మంత్స్ అంతా ఓపెన్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనాలి అంటే మోస్ట్లీ అందరూ వింటర్స్లోనే వస్తారు, బట్ మాన్సూన్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట మనాలి. తప్పకుండా ట్రై చేయొచ్చు మాన్సూన్స్లో కూడా. బట్ హెవీ రెయిన్స్ వల్ల అప్పుడప్పుడు రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. చూడండి గైస్, వ్యూస్ అయితే ఎలా ఉన్నాయంటే మాటల్లో అయితే వర్ణించలేము, అంత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఐస్ వాటర్ కరిగి చూడండి ఎలా అయితే వెళ్తున్నాయి వాటర్ అయితే. మనమైతే లాస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్ బిఫోర్ రోహతాంగ్ పాస్ అయితే రీచ్ అయినాం. ఇదే మర్హి. ఇక్కడ అయితే మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మన జర్నీ అయితే ముందుకు కొనసాగిద్దాం. మనాలి టు రోహతాంగ్ పాస్ అయితే అరౌండ్ 51 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. 2.5 hours అయితే జర్నీ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి హిల్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా గ్రీన్ కార్పెట్ ఏదో పరిచినట్లయితే ఉంది హిల్స్ మీద. అండ్ పైన టాప్లో అయితే స్నో అయితే ఉంది. గ్రీన్ కార్పెట్ అంతా పరిచి పైన వైట్ పెయింట్ వేసినట్లయితే ఉంది లిటరల్లీ చెప్పాలంటే. దూరంగా అయితే మీరైతే చూడొచ్చు, వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దది. మనకు దూరానికి అలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వాటర్ ఫాల్ అయితే. ఇక్కడైతే మీరు చూడొచ్చు హ్యూజ్ గ్లేషియర్ అనమాట. ఈ గ్లేషియర్ వాటర్ కరిగి మనకు రివర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫైనలీ మనమైతే రోహతాంగ్ పాస్ అయితే రీచ్ అయిపోయాయి అనమాట. ఈ రోహతాంగ్ పాస్లో కొద్దిసేపు అయితే విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి. తర్వాత రోహతాంగ్ పాస్ టు అటల్ టనల్లో అయితే మనమైతే లాహోల్ వ్యాలీ ద్వారా వెళ్దాం.
మీరైతే చూడొచ్చు బ్యూటిఫుల్ హిమాలయన్ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ హిమాలయన్ ఫ్లవర్స్ అయితే. వింటర్స్లో అయితే ఈ ఫ్లవర్స్ అయితే మనమైతే ఎక్స్ప్లోర్ చేయలేము. మాన్సూన్స్లోనే ఇవి బ్లూమ్ అయితే అవుతాయి. వింటర్స్లో ఇదంతా మొత్తం స్నో అయితే కవర్ అయి ఉంటుంది అనమాట. చూడొచ్చు బ్యూటిఫుల్ రోహతాంగ్ పాస్ వితౌట్ స్నో. రోహతాంగ్ పాస్ అనేది ఒక మౌంటైన్ పాస్, వెరీ హై మౌంటైన్ పాస్. అరౌండ్ 3900 మీటర్స్ అబవ్ ద సీ లెవెల్ అయితే ఈ పాస్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ పాస్ అనేది కుల్లు వ్యాలీ అండ్ లాహౌల్ వ్యాలీని కనెక్ట్ చేస్తుంది. అటల్ టన్నల్ కన్స్ట్రక్షన్ కన్నా ముందు ఈ పాస్ అయితే యూజ్ చేసేవాళ్ళు. మనం లాహౌల్ టు కుల్లు వ్యాలీ అయినా కుల్లు వ్యాలీ టు లాహౌల్ ఆర్ స్పిటి వ్యాలీ వెళ్ళాలంటే ఇది మేజర్ పాస్ అన్నమాట. మనమైతే బ్యూటిఫుల్ రోహతాంగ్ పాస్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని మనమైతే ముందుకు వెళ్తున్నాం. ప్రజెంట్ మనమైతే లాహౌల్ వ్యాలీలోకి అయితే ఎంటర్ అయ్యాం. మనకు డిఫరెన్స్ ఏమంటే లాహౌల్ వ్యాలీ ఆర్ కులు వ్యాలీకి, లాహౌల్ వ్యాలీ అనేది మొత్తం బ్యారన్ ల్యాండ్, మనకు చెట్లు అయితే ఏమి ఉండవు. అదే కులు వ్యాలీలో అయితే మొత్తం అంతా ఆల్పైన్ ఫారెస్ట్ అయితే ఉంటుంది ఎక్కువ శాతం. బట్ లాహౌల్ వ్యాలీ ఆర్ స్పిటి వ్యాలీలో అయితే అలా అయితే ఉండదు. మొత్తం అంతా గ్రాస్ కానీ బ్యారన్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం వెజిటేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఈ వెజిటేషన్ అనేది ఎందుకు చేంజ్ అవుతుందంటే ఆల్టిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల మనకు మొత్తం అంతా ల్యాండ్స్కేప్స్ మొత్తం చేంజ్ అవుతుంది. మీరైతే చూడొచ్చు కింద బ్యూటిఫుల్ చిన్న రివర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా డీప్గా ఉంది ఈ వ్యాలీ అయితే. ఈ జర్నీ అయితే మరి నెక్స్ట్ లెవెల్. ఏదో
కంప్యూటర్లో వాల్పేపర్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ జర్నీ. ఇక్కడైతే మీరు ఒక చిన్న విలేజ్ అయితే చూడొచ్చు. రైట్ బిహైండ్ ఆఫ్ ఈ చినాబ్ రివర్ పక్కనే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట ఈ విలేజ్ అయితే. ఇలాంటి వెదర్ కండిషన్స్లో కూడా ఇలా రోడ్స్ మెయింటైన్ చేయడానికి కారణం అంటే BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఆర్మీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళే ఈ హిమాలయన్ మౌంటైన్స్లో బోర్డర్స్లో రోడ్స్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. థ్యాంక్ యూ గైస్ ఫర్ మెయింటైనింగ్ దిస్ రోడ్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ వే. థ్యాంక్ యూ BRO. ఇక్కడ మనం చినాబ్ రివర్ని లాహౌల్ సైడ్కి క్రాస్ అవుతాం అన్నమాట. తరువాత అటల్ టనల్ దగ్గర అయితే మళ్ళీ కుల్లు వ్యాలీ సైడ్ అయితే క్రాస్ అయ్యి మనమైతే మనాలి అయితే రీచ్ అవుతాం త్రూ అటల్ టనల్ ద్వారా. ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఈ పాయింట్ మనం స్ట్రైట్ వెళ్తే లాహౌల్ అండ్ లే అయితే వెళ్తాం. మనం వచ్చిన దాంట్లో వెళ్తే స్పిటి వ్యాలీ కాజా వెళ్తాం. అండ్ మనమైతే ప్రజెంట్ అటల్ టనల్ ద్వారా మనాలి అయితే రీచ్ అవుతాం రిటర్న్. ఇదే మీరు చూస్తున్న ప్రజెంట్ వరల్డ్స్ లాంగెస్ట్ టనల్ అబౌవ్ ద 10,000 feet అనమాట. ప్రజెంట్ మనమైతే లాహౌల్ వ్యాలీలో ఉన్నాము. ఇప్పుడు అటల్ టనల్ ద్వారా మనమైతే కులు వ్యాలీ అయితే రీచ్ అవ్వాలన్నమాట. It's time to say goodbye for this beautiful valley and ఈ చినాబ్ రివర్కి బాయ్ చెప్పి మనమైతే అటల్ టనల్ ద్వారా కులు వ్యాలీలోకి అయితే మళ్ళీ ఉంటాయి మనాలి అయితే రీచ్ అవ్వాలి. మనం జస్ట్ ఇప్పుడే కులు వ్యాలీలోకి అయితే వెళ్తాము. ఫుల్ ఫాగ్ ఉంది కులు వ్యాలీ మొత్తం చూడొచ్చు మీరైతే. ప్రజెంట్ మీరైతే చూస్తున్నది సొలాంగ్ వ్యాలీ. ఇది ఇప్పుడు ఇంత గ్రీన్గా ఉంది కానీ వింటర్స్లో వస్తే మొత్తం అంతా ఇదంతా స్నోనే ఉంటుంది. ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. వింటర్స్లో అయితే ఇదైతే ఫుల్ క్రౌడెడ్ ఏరియా అనమాట సొలాంగ్ వ్యాలీ. సొలాంగ్ వ్యాలీని అయితే కవర్ చేసుకొని నేనైతే రిటర్న్ అయితే మనాలి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ మనాలిలో వశిష్ఠలో అయితే నేనైతే రూమ్ తీసుకున్నాను. నా రూమ్ నుంచి వ్యూ అయితే చూడొచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఉందో ఫుల్ మనాలి వ్యూ అయితే.
నార్మల్ టూరిస్ట్గా కాకుండా పీస్ఫుల్గా మనాలిని అయితే ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాంటి క్రౌడ్ తక్కువ ఉండే టైంలోనే బెస్ట్ అని అయితే నేనైతే ఇస్తాను. చూడొచ్చు యాపిల్స్ అయితే ఇప్పుడు సీజన్ అనమాట, ఫుల్ ఉన్నాయి యాపిల్స్ అయితే. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది, పీస్ అండ్ కామ్గా ఉంది మనాలి అయితే. నేనైతే ఈ కంప్లీట్ రౌండ్ ట్రిప్ అయితే హెచ్ఆర్టీసీ బస్లో అయితే చేశాను. అరౌండ్ 600 అయితే నాకు అయితే ఛార్జ్ చేశారు వన్ డే ఫుల్. మీకు కూడా ప్రిఫర్ చేయమని చెప్తా ఈ ఎక్స్పీరియన్స్ కోసం. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.